వాక్యము చదివి వినిపించినటువంటి ఇరువురు సహోదరులకు ప్రభు నామన వందనాలండి. ఈ యొక్క సమయంలో గత 2 వారాలుగా మనము తలాంతులు అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము. తలాంతులు ఏ విధంగా వ్యక్తిగత ఆత్మీయ అభివృద్ధికి, మొదటిగా మనం ఒక్కసారి ఇంతకుముందు చెప్పుకున్న వాటిని మనం ఒక్కసారిగా ఫాస్ట్గా చూద్దామండి. వ్యక్తిగత ఆత్మీయ అభివృద్ధి కొరకు దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు అంటే మనకున్నటువంటి టాలెంట్స్ అనొచ్చు, మనకున్నటువంటి మనం చేయగలిగేది, మనకున్నటువంటి క్యాపబిలిటీ, మనకున్నటువంటి ఎబిలిటీ, మనకున్నటువంటి సామర్థ్యం, ఇవన్నీ కూడా తలాంతులు చూడవచ్చు. ఆ తలాంతులు ఇచ్చేసి ఏ విధంగా తలాంతుల ఎగ్జాంపుల్ మనము ఉదాహరణ మనం చూసాం మత్తయి సువార్తలో. ఏ విధంగా ఒక యజమాని దూరదేశం వెళ్ళిపోతూ తలాంతులు అప్పగించాడో తలాంతులు, అలాగనే దేవుడు కూడా ఆ యజమానుడి ప్లేస్లో ఎవరున్నాడంటే ఇప్పుడు దేవాతి దేవుడు ఈరోజు మనకు కూడా అలాగే దేవుని పని జరిగించడానికి, మనం ఆత్మీయంగా అభివృద్ధి జరిగించడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు కూడా ఆ తలాంతులు ఇస్తాడు. ఇక్కడ ఆత్మీయ అభివృద్ధి కొరకు తలాంతులు, అవకాశాలు, వనరులు దేవుడు అందించాడు అనే విషయాన్ని చూసాము. ఆ తలాంతుల్లో ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు చేశాడు, తర్వాత 2కు 2 చేశాడు. ఒకటి వాడు దాన్ని పాతి పెట్టాడు. పాతి పెట్టిన తర్వాత అతను వచ్చిన తర్వాత యజమానుడు వచ్చి అతను చేసినటువంటి పనిని బట్టి అతన్ని మెచ్చుకున్నాడా? లేదండి. సోమరువైన చెడ్డదాసుడు అన్నాడు. మంచిగా అతనికి అప్పగించినటువంటి ఏదైతే అప్పగించబడిందో, గృహ నిర్వాహకుడుగా దేని యందు ఉన్నాడో దానిని బట్టి కరెక్ట్గా ఉన్నటువంటి వారికి ఏం చేశాడంటే నమ్మకమైనటువంటి మంచి దాసుడా అనేటువంటి విషయాలు మనం చూసాము. ఇవన్నీ కూడా మనము అంతకుముందు చూసాము. ఇవన్నీ కూడా తలాంతులు మొట్టమొదటిగా మన వ్యక్తిగతంగా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేసాము. సోమరివైనటువంటి ఆ పిల్లవాడు చూడండి, వచ్చి ఉన్నటువంటి టాలెంట్స్ కూడా యూజ్ చేయకుండా దాన్ని పాతి పెడితే ఏమవుతుందంటే అది నష్టపోతాడు. అలాగనే సంఘంలో కూడా పాతి పెడితే నష్టం జరుగుతుంది అనే విషయాలు చూసాము. అలాగనే గత వారం కూడా మనము దేని గురించి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు తలాంతులు వినియోగించాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేశాము. అయితే ఈ యొక్క సమయంలో మనము సువార్త ప్రకటన మరియు పరిచర్యకు తలాంతులు వినియోగించటం. గత వారం ఏం చూసామండి? సంఘ బలపరచబడటానికి, క్షేమాభివృద్ధి కొరకు మన తలాంతులు వినియోగించాలి. ఈరోజు చూసేది మనము ఏ విధంగా సువార్త ప్రకటన మరియు పరిచర్యకు తలాంతులు వినియోగించాలి. సువార్త పరిచర్య, సువార్త ప్రకటన అనేది ఎంత ప్రాముఖ్యమైనదంటే, మన లేఖన భాగాలు పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చదువుకున్నామండి. మనకి ఇష్టాన్ని చదివి వినిపించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం 10వ వచనం చదువుకున్నట్లయితే, ఆ యొక్క సువార్త ప్రకటన ప్రవక్తలు, ఈ యొక్క సువార్తను గురించి ఆ యొక్క ప్రవక్తలు కూడా, యేసుక్రీస్తు వారిని బట్టి ప్రవక్తలు కూడా ఎదురు చూశారు. ఆ కాలాన్ని బట్టి ఎదురు చూశారు. దేవదూతలు కూడా ఈ కార్యాన్ని తొంగి చూడకూర్చున్నారంటే, దేవదూతలకు కూడా ఈ సువార్త ప్రకటనలో పాల్లేదండి. దేవదూతలైనప్పటికి కూడా, అమరత్వం కలిగినటువంటి వారై ఉన్నప్పటికి కూడా, వారికి కూడా ఈ సువార్త పరిచర్య వాళ్ళకి నేరుగా పాలు లేకుండా పోయింది. అలాంటిది ఈరోజు ఆ సువార్త పరిచర్య అనేటువంటిది ఈరోజు సంఘానికి ఇవ్వబడింది, సంఘానికి అప్పచెప్పబడింది. చూసినట్లయితే మరి సువార్త ప్రకటన మరియు పరిచర్యకు తలాంతులు ఏ విధంగా వినియోగించాలో చూస్తాం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్లో ఉదాహరణగా చూడండి, కొండెక్కుతూ ఉన్నారు. కొండెక్కేటప్పుడు సహాయం ఒకరు చేస్తూ ఉన్నారు. ఆ టీం అంతా కలిపి కూడా ఆ చివరికి ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు. అందరి కలిపి ఒకరు చేయి ఒకరు పట్టుకొని వారు ఆ టీం అంతా ఎక్కగలిగినప్పుడు వారందరూ ఆనందిస్తూ ఉన్నారు. అలాగనే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, బైబిల్ యొక్క వెలుగు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రకాశిస్తుంది. బైబిల్ యొక్క, దేవుని గ్రంథం యొక్క జీవ వెలుగు ఏ విధంగా ప్రకాశింపజేస్తుంది అనే విషయాన్ని చూస్తూ ఉన్నాము. అయితే మొదటిగా మనం చదువుకున్నాము మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూస్తాము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును
భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. యేసుక్రీస్తు వారు ఆయన ఆరోహణమయ్యేటప్పుడు, తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళేటప్పుడు, ఆయన మరణాన్ని గెలిచి మరలా పునరుద్ధరణ తర్వాత 40 దినాలు అనేక మందికి సాక్షులుగా తను కనపరుచుకోవచ్చు. చివరిగా వారి శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయి ఆ సువార్త బాధ్యతను, సువార్త అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధానము, దాంట్లో మానవుల యొక్క రక్షణ ఉంది. ఇదిగో నేను తిరిగి లెగిచాను, మీరు కూడా తిరిగి లెగిచేటువంటి గొప్ప నిరీక్షణ ఉంది సువార్తలో. నాకేంటంటే కాదు, దాంట్లో మనం కూడా చనిపోకుండా, నశించిపోకుండా తిరిగి లేచేటువంటి గొప్ప నిరీక్షణ, యుగాలు బ్రతికేటువంటి నిరీక్షణ ఆ యొక్క సువార్తలో దాగుంది. కాబట్టి ఇతరులను బ్రతికించేటువంటి ఆ యొక్క సువార్త ఏదైతే ఉందో అది శిష్యులకు అప్పగించాడు. కాలక్రమంలో శిష్యులే క్రైస్తవులు అనబడ్డారండి. అవునా? శిష్యులే క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఈ రోజు చూసినట్లయితే అలాగనే ఆ బాధ్యత మనకి శిష్యులకు చెప్పబడింది. ఎక్కడికి వెళ్ళాలి వారు? సర్వ సృష్టికి వెళ్ళి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, సర్వ సృష్టికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని గురించి, అనేక మందిని శిష్యులుగా తయారు చేయండి అనేటువంటి విషయాన్ని గురించి, ఆ రక్షణ సమాచారాన్ని వారికి తెలియచేయండి అనేటువంటి విషయం మనకి యేసుక్రీస్తు వారు శిష్యులకు బాధ్యత అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాతగా అపోస్తుల కార్యాల్లో ఏ విధంగా మొదటి శతాబ్దపు క్రైస్తవులు వారికి అప్పగించినటువంటి బాధ్యత, సువార్త బాధ్యత, ఆ తలాంతులు ఏదైతే ఉందో ఆ తలాంతులు ఏ విధంగా సువార్త కొరకు వారు వినియోగించారు అని చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 3వ వచనం నుంచి గనక మనం చూసినట్లయితే, సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సౌలుకి ఎలా అంటే, నేను ధర్మశాస్త్రంలో ఉన్నాను, ఈ మతంలో ఉన్నాను, ఆ మతంలో ఉన్నటువంటి వారిని ఎలాగైనా హింసించాలి, దీనికి వ్యతిరేకంగా వీళ్ళు ఎలాగ నిలుస్తారు అని ఏం చేశాడు అంటే, తను పాటించేటువంటి దాని మీద మరింత భక్తితో ఏం చేశాడు అంటే, ఇతరులను వెళ్ళిపోయి ఎవరైతే ఈ క్రైస్తవ్యంలో ఉన్నారో, ఎవరైతే ఈ విశ్వాసంలో ఉన్నారో వారందరినీ కూడా హింసించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వారందరినీ కూడా తీసుకువెళ్ళిపోయి వారి యొక్క ఆజ్ఞల చొప్పున, వారి అధికారుల ఆజ్ఞ చొప్పున చెరసాల్లో వేయించేటువంటి అంత క్రూరుడిగా, హింసకుడిగా ఉన్నటువంటి సౌలు ఆ యొక్క స్థితిలో ఉంటే సంఘం అంతా కూడా ఏం చేస్తున్నారు? వారు చెదిరిపోతున్నారండి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళిపోతున్నాం. మనకు మత్తయి సువార్తలో కూడా కనిపిస్తుంది. అక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు, ఇదిగోండి మీకు హింస కలిగినప్పుడు నా వల్ల మీకు అనేక హింసలు కలుగుతాయి, అనేక హింసలు మీకు వస్తాయి. అయితే హింస కలిగినప్పుడు మీరు ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణంలోకి వెళ్ళిపోండి, పారిపోండి అనేటువంటి విషయం యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు. అలాగనే మరి అక్కడ హింస కలిగినప్పుడు కూడా ఇక్కడున్నటువంటి యొక్క శిష్యులు, ఆదిమ క్రైస్తవులు ఏం చేశారు అంటే సువార్తను మాత్రం విడిచిపెట్టలేదండి. నన్ను హింసిస్తున్నా కూడా నిన్ను రక్షించేటువంటి నేను రక్షిస్తాను. నువ్వు నన్ను హింసిస్తున్నప్పుడు కూడా నిన్ను రక్షించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది క్రైస్తవుడికి యొక్క లక్షణం. అది యేసుక్రీస్తు వారు క్రైస్తవులకి తన శిష్యులకు అప్పగించబడినటువంటిదండి. ఇతరులు హింసించడానికి కాదండి. నువ్వు నన్ను హింసిస్తున్నప్పుడు కూడా నిన్ను రక్షించే మార్గంలో నేను చేసి వస్తాను. నీ ఆత్మ నశించిపోకుండా నేను నీ గురించి ఆలోచన చేస్తాను. సౌలు గారు అనేక మందిని, వారందరినీ క్రైస్తవుల్ని, శిష్యుల్ని హింసిస్తూ ఉన్నాడు, చెరసాల్లో వేస్తూ ఉన్నాడు, జైల్లో వేస్తూ ఉన్నాడు. అయినప్పుడు కూడా వారి యొక్క ఆలోచన చేసినట్టుగా కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేశారంటండి. వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ పట్టణంలో హింస కలిగిందంటే ఇంకో చోటకి వెళ్ళిపోయారు. కానీ వారిని రక్షించేటువంటి సువార్తను ప్రకటించేటువంటి వారు కూడా, అంటే వారి యొక్క తలాంతులు ఏదైతే దేవుడు అప్పగించాడో, వారికి ఉన్నటువంటి సామర్థ్యం, వారికి ఉన్నటువంటి వనరులు, వారికి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఆ యొక్క సువార్త కొరకు వినియోగించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాతగా ఆ క్రీస్తు సంఘం యొక్క పని ఏంటో మనకి స్పష్టంగా తెలియజేయబడిందండి దేవుని యొక్క గ్రంథంలో. క్రీస్తు ప్రభు సంఘం యొక్క పని ఏంటో స్పష్టంగా మనకి తెలియపరచబడింది.
మత్తయి సువార్త చూస్తాం. ఏంటి ఆ పని అంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొనేలాగా చేయండి అని తెలియజేస్తుంటారు. అయితే మరి చూసినట్లయితే మరి ఎవరి పనండి సువార్త బాధ్యత? కేవలం అపోస్తుల యొక్క పనేనా? ఆ రోజు చూసినట్లయితే సువార్తను ఇతరులకు రక్షణ సమాచారాన్ని అందించడం అనేది కేవలం అపోస్తుల యొక్క పనే కాదండి. అపోస్తులు లేకపోతే ఆ రోజు సంఘ కాపర్లు, పాస్టర్లు, లేకపోతే సంఘ పెద్దలు ఉన్నాడు వారిని, సంఘ పెద్దలు, సంఘ కాపర్లు వారి యొక్క పనో, లేకపోతే అపోస్తుల పనో, లేకపోతే సువార్థికుల పనో. సువార్త పనే కాదండి. సువార్థికులతో, సంఘ పెద్దలతో, అపోస్తులకు వారికి ఇచ్చిందే కాదు, కేవలం కాదు, ఇది అందరు శిష్యులకు అప్పగించబడినటువంటి ఒక బాధ్యత. ప్రతి ఒక్క క్రైస్తవుడు సంఘములోకి క్రీస్తు ప్రభు రక్తములో కడగబడి సంఘములో చేర్చబడినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క శిష్యులుగా ఉన్నారు, క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క శిష్యుల పైన ఆ యొక్క బాధ్యత ఉంటుంది. కాబట్టి అందరికీ ఒక సామర్థ్యం ఉంటుందా? 5 తలాంతులు కలిగినటువంటి 5 తలాంతులు చేయగలిగినటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది. కానీ 2 తలాంతులకు 2 తలాంతులే ఉంది. అందరికీ ఒకే సామర్థ్యం ఉండకపోవచ్చు. ఒకరు చెప్పినట్లుగా సువార్త ఇంకొకరు చెప్పకపోవచ్చు. అయినప్పుడు కూడా ఏదో ఒక కొలతలో, ఏదో మీకు ఇవ్వబడినటువంటి కొలతలు మీరు చెప్పగలరు కదా. 2 మాటలు మీకు ఇవ్వబడినటువంటి కొలతలో ఏదో ఒక విషయంలో చెప్పగలరు కదా, లేదా సువార్థికుని దగ్గరికి తీసుకువెళ్ళరు కదా. కాబట్టి చూసినట్లయితే అది అందరికీ అప్పగించబడింది. అపోస్తుల కార్యములు 8:4 చూసినట్లయితే, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేశారు. హింసల్లో కూడా వారి యొక్క బాధ్యతను వారు మర్చిపోలా. ఇతరులను రక్షించాలనేటువంటి ఆలోచన వారు విడిచిపెట్టలేదు. కాబట్టి ఆ సంఘం యొక్క బాధ్యత ఏంటో ఎరిగినటువంటి వారుగా, శిష్యుల యొక్క బాధ్యత ఏంటో ఎరిగినటువంటి వారుగా ఆదిమ సంఘ క్రైస్తవులు మనకి కనిపిస్తూ ఉంటారు. అయితే అపోస్తులు మాత్రమే కాదండి, సంఘ సభ్యులు కూడా, ఎవరండి? సంఘ సభ్యులు కూడా సువార్త వ్యాప్తి చేయడానికి తమ తలాంతులను ఉపయోగించారు. అవునా? అపోస్తులు ఉపయోగించారు. ఆదిమ సంఘ సభ్యులు కూడా సువార్తను అనేక మందికి తెలియచేయడానికి తమకున్నటువంటి తలాంతులను వారు వినియోగించారు. అలాగే సువార్త ప్రకటనలో మరియు క్రీస్తు ప్రభు అప్పగించిన పనిలో తమ తలాంతులు ఎలా కీలకమైనదో అధ్యయనం చేద్దాం. ఇప్పుడు ఎలా ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాము. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటిగా చూసినట్లయితే, సువార్త ప్రకటన సంఘము యొక్క ప్రధానమైనటువంటి పని. సంఘం యొక్క ప్రధానమైన పని ఏంటి అంటే సువార్త ప్రకటించాలి, అనేక మందిని రక్షించేటువంటి వారిగా ఉండాలి, నశించిపోతున్నటువంటి వారికి, పాపం అనేటువంటి ఊబిలో ఉన్నటువంటి వారికి రక్షించేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి సువార్త ప్రకటన సంఘం యొక్క ప్రధానమైనటువంటి పని అయి ఉంది. మరియు మీరు మార్కు సువార్త 16:15లో ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నారు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి, అనేక మంది నశించిపోయినటువంటి వారు ఉన్నారు, అనేక మంది పాపం కొరకు, అనేక మంది నదుల్లో మునిగేటువంటి వారు ఉన్నారు పాపం కొరకు, లేకపోతే ఏదో నరబల్లర్పించేటువంటి వారు ఉన్నారు పాపం కొరకు, లేకపోతే ఏదో మేకలను, దూడలను, గొర్రెలను దేన్నో అర్పించేటువంటి వారు ఉన్నారు. అది పూర్తిగా పాపములను తీసివేయలేదు. కాబట్టి పాపము కొరకు, ఆయన పాపము తీసివేయటం కొరకు పరిశుద్ధంగా జీవించి ఈ లోకంలో ప్రతి ఒక్కరు పాపము కొరకు చనిపోయినటువంటి యేసు క్రీస్తు వారే అందరికీ ఒక మందుగా ఉన్నాడు, ఒక ఔషధంగా ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఒక మెడిసిన్ గా, ఔషధంగా ఉన్నాడు. కాబట్టి ఆ ఔషధాన్ని ఇతరులకు కూడా పరిచయం చేసేటువంటి వారుగా, రోగిగా ఉన్న వారికి ఇచ్చేటువంటి వారుగా ప్రతి బాధ్యత ఎవరిదండి? ప్రతి శిష్యుడికి ఉంది. అందుకే సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి సువార్త ప్రకటన అనేది ఐచ్ఛికం కాదు, ఇట్స్ నాట్ ఆప్షనల్. ఆప్షనల్ అంటే నీకు కుదిరితే చేయొచ్చు, లేకపోతే అవసరం లేదు, అలాంటిది ఏం లేదండి. ఆప్షనల్, ఐచ్ఛికం అన్నాడు. ఆప్షనల్ కాదండి. సువార్త ప్రకటన అది ఖచ్చితంగా క్రీస్తు ప్రభు సంఘానికి అప్పగించినటువంటి బాధ్యత. అది సంఘం యొక్క హార్ట్ బీట్ అయ్యి ఉందండి, గుండె చప్పుడు లాంటిది అనుకోండి. గుండె అయిపోయింది అనుకోండి, ఇట్స్ డెడ్. ఏమంటారు? గుండె అయిపోతే రక్త ప్రసరణ జరగదు, ఇట్స్ డెడ్. అలాగే సువార్త ప్రకటన కూడా జరగపోతే సంఘం కూడా దేవుని దృష్టిలో అది
చనిపోయినట్టుగా ఉంటుంది. సంఘం కూడా అది స్తబ్దుగా చనిపోయినటువంటి వారిగా ఉంటుంది. కాబట్టి సువార్త ప్రకటన అనేటువంటిది అది ఐచ్ఛికం కాదు. అలాగే అది సంఘం యొక్క గుండె చప్పుడు చూసాము. ఉదాహరణ చూసినట్లయితే ఆసుపత్రి రోగులు స్వస్థపరచడం ఆపేస్తే దాని పని వృధా అండి. హాస్పిటల్ పని ఏంటి? ఎందుకు హాస్పిటల్ ఉంది? ఎవరైతే రోగంతో వస్తారో వారిని బాగుపరచడం హాస్పిటల్ యొక్క ఉద్దేశం, అంతేనండి. మరి హాస్పిటల్ అది పెట్టినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని అది నెరవేర్చకపోతే దాని పని ఏంటి? వృధా కదా. అలాగే సంఘం యొక్క ప్రధాన పని ఏంటి? సువార్తను ప్రకటించడము. ప్రతి వారికి కూడా మీకున్నటువంటి అవకాశాలను బట్టి, మీకు ఇవ్వబడినటువంటి తలాంతులను బట్టి, మీకున్నటువంటి క్యాపబిలిటీలో, ఎబిలిటీలో, సామర్థ్యంలో, కొలతలో సువార్తను ఏదో రకంగా ప్రకటించాలి. ఇతరులకు యేసుక్రీస్తు వారి గురించి తెలియచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ పని జరగట్లేదు అనుకోండి, హాస్పిటల్ రోగుల్ని బాగుపరచబడ్డ హాస్పిటల్ యొక్క వృధా అయిపోతుంది. అలాగనే చూసినట్లయితే అది కూడా వృధా అయిపోతుంది. అలాగనే సంఘం కూడా సువార్త ప్రకటించకపోతే అది వృధాగా ఉండిపోతుంది. అలాగే చూసినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి ఒక ఉదాహరణ చూసినట్లయితే ఆంద్రేయ, మనకి యోహాను రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనము 42వ వచనాల్లో కనుక మనం చూసినట్లయితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆంద్రేయ చూసినట్లయితే ఇక్కడ ఆంద్రేయ పేతురు ఎవరు అంటే సీమోను పేతురు, ఆంద్రేయ ఇద్దరు కూడా సహోదరులు అండి. ఇద్దరు కూడా సహోదరులు, చేపలు పట్టేటువంటి వారు. చేపలు పట్టేటువంటి ఇరువురు కూడా మొట్టమొదటిగా శిష్యులైంది వీరే అండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారికి శిష్యులైంది ఇక ఆంద్రేయ, పేతురే. అది చూసినట్లయితే ఆ ఆంద్రేయ గురించి మనకి ఎక్కువగా కనిపిస్తుందా? చాలా తక్కువగా కనిపిస్తుందండి. చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మనకి ఆయన ఎక్కడ కనిపిస్తుందంటే 5,000 మందికి భోజనం పెట్టేటప్పుడు ఒక పిల్లవాడిని, అసలు ఆ పిల్లవాడిని తీసుకొచ్చింది 5,000 మంది భోజనం, 2 చేపలు, ఆ యొక్క కొద్ది రొట్టెలు ఉన్నప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొచ్చింది ఎవరు అంటే ఆంద్రేయ గారిని కనిపిస్తారు. తర్వాత గ్రీక్ దేశస్తుల్ని ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు విషయంలో కూడా ఈయన కనిపిస్తూ ఉంటాడు. అయితే ఆంద్రేయ పేతురు యాకోబు లేదా యోహాను అంత ప్రముఖుడు కాదు. ఇప్పుడు మనకి ఎక్కువగా పేతురు గారి గురించి మనకు కనిపిస్తూ ఉంటది, లేకపోతే యాకోబు గారి గురించి మనం చదువుతాము. అయితే యోహాను గారి గురించి మనం చూస్తాము. ఆయన కూడా ఏం చేశాడు? ఆ యోహాను సువార్త రాశాడు. అలాగే వీరంత ప్రముఖుడిగా కనిపించడు. కానీ తన సోదరుడు పేతురును యేసు దగ్గరకు తీసుకొచ్చాడు. మొదటిగా మెస్సియాను గురించి విన్నాడు. ఓహో, రక్షించబోయేటువంటి ఇశ్రాయేలును రక్షించబోయేటువంటి మెస్సియా ఈయన అనగానే మొదటిగా ఎవరికి చెప్పాడు? వెళ్ళిపోయి తనకు కావలసినటువంటి ఒక సహోదరులు చెప్పాడు. తనకు కావాల్సిన వారు చెప్తారు. అవునండి, మొదటిగా మంచి విషయాలు ఎవరు చెప్తారు? తన ఇంట్లో ఉన్నటువంటి వారికి చెప్పుకుంటారు. మంచి విషయాలు అని తెలంగాణ చెప్తారు. అవునా? అలాగే నేను కూడా ఏం చేశాడు? మన రక్షించేటువంటి మెస్సయ్య ఆయన వచ్చాడు, నాకు కనుగొన్నాను అని చెప్పంగానే ఏం చేశాడు అంటే మొదటికెళ్ళి తన సొంత సోదరుడైనటువంటి పేతురుని తీసుకొచ్చాడు. సీమోను పేతురుని తీసుకొచ్చేసి ఎవరికి తిరిగిపరుస్తున్నాడు? ఇదిగో అయ్యా అని చెప్పేసి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆయన తీసుకొచ్చాడు. ఆయన ప్రముఖుడు కాదు, కానీ పేతురును యేసు దగ్గరికి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. అయితే ఆ ఒక్క ఆత్మ ఎవరండి? పేతురు. ఆ ఒక్క ఆత్మను వన్ సోల్ టు ద క్రైస్ట్ అని ఒక్క ఆత్మ ఎంత గొప్ప శిష్యుడిగా ఆయన ఉన్నాడు. పేతురు ఒక సంఘ పెద్దగా ఆయన ఉన్నాడు. పేతురు గారు చూసినట్లయితే ఆ ఒక్క ఆత్మ పేతురు పెంతెకోస్తు దినమున బోధించిన అపోస్తలుడు అయ్యాడండి. పేతురు 3,000 మంది ఆ రోజు సంఘంలో చేర్చబడుతున్నాడంటే ఇదిగో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ఆయన్ని ప్రభువుగాను నియమించాడు అని చెప్పంగానే వారి హృదయంలో అనేక మంది వారు నొచ్చుకొని ఆ దినము మేమేం చేద్దామని పేతురును అపోస్తులు అడిగితే వారందరూ కూడా ఆ దినమే రక్షణ పొందారు అనే విషయం మనం చూస్తాము. అంటే పేతురు చూడండి, ఒక్క ఆయన తీసుకువచ్చేసి ఇదిగో రక్షణ సమాచారం చెప్పంగానే ఆయన ఎంత గొప్పగా వాడపడ్డాడు. సువార్త పరిచర్యలో ఎంత గొప్పగా ఆయన వాడపడ్డాడో, తన తలాంతులు వినియోగించగలిగాడో అనే విషయం చూస్తానంటే ఆంద్రేయ గొప్ప ప్రముఖుడు కాకపోయినా ఆయన ఏం చేయగలిగాడు? గొప్ప వ్యక్తిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకురాగలిగాడు. ఆయన తలాంతులను పేతురు ఆయన వాడగలిగినట్టుగా మనం చూసినట్లయితే కాలక్రమంలో ఆంద్రేయ గారు కూడా చూసినట్లయితే ఆ యొక్క బ్లాక్ సీ దగ్గరలో అప్పుడు ఆయన్ని ఏ విధంగా క్రాస్ మీద ఆయన్ని కూడా మీకులతో కొట్టి ఆయన చంపేశారు. తర్వాతగా చూసినట్లయితే ఒక వ్యక్తిని చేరుకోవడానికి మీరు చేసే ప్రయత్నం సంఘం యొక్క చరిత్ర గమనాన్ని మార్చవచ్చు.
ఒక వ్యక్తిని మీరు చేరుకోవటానికి చేసేటువంటి ప్రయత్నం అండి. అది సంఘంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావచ్చు. ఆ సంఘంలో ఉన్నటువంటి చరిత్ర మార్చవచ్చు. ఏ విధంగా పేతురు గారి ద్వారా అనేక గొప్ప సువార్త ప్రకటన జరిగేదో, ఆయన సంఘ పెద్దగా మారాడో, అనేక మందిని వారు క్రీస్తులోకి నడిపించాడో చూసినట్లయితే, అదే విధంగా మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని చేరుకునే ప్రయత్నం అది సంఘం యొక్క చరిత్ర గమనాన్ని కూడా మార్చేటువంటిగా ఉంటుంది. తర్వాతగా రెండోదిగా ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు సువార్త ప్రకటనలో తమ తలాంతులను వినియోగించాలి, లేకపోతే వినియోగించవచ్చండి. ప్రతి క్రైస్తవుడు కూడా, లేకపోతే ఆ సంఘంలో చేర్చుకున్నటువంటి సభ్యుడు కూడా ఆ సువార్త ప్రకటనలో తమ తలాంతులను వినియోగించవచ్చు, లేకపోతే వినియోగించవచ్చు. ఎందుకంటే కేవలం సువార్తికుడు బాధ్యత అనుకుంటారు, సువార్తికుడు బాధ్యతే, లేకపోతే ఇంకెవరో బాధ్యత, సంఘ పెద్ద బాధ్యత అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతను ఆ సువార్త ప్రకటన తమ తలాంతులు వినియోగించాలి. చూసినట్లయితే అందరూ ప్రసంగికులు కావాల్సిన అవసరం లేదండి. గొప్పగా నుంచి అరే సువార్తికులు అని చెప్పని సువార్తను ప్రకటన చేయాలంటే నేను గొప్ప ప్రసంగికులు అయిపోవాలా, ప్రసంగికురాలైపోవాలా? అవసరం లేదండి. నేను గొప్ప ప్రసంగికురాలైపోవాలి, గొప్ప ఆరేటర్ అయిపోవాలి? అవసరం లేదండి. ప్రసంగికులు అవసరం లేదు. కానీ అందరూ సాక్షులు లేకపోతే సువార్తమానికులు అవ్వచ్చండి. సాక్షులు అంటే మొన్న చూశాను, అలా కాదు, సాక్షులు కాదండి. ఏంటంటే పిచ్చి సాక్ష్యాలు దేని గురించి చెప్పాలి? సాక్షులు అంటే ఎవరో అపోస్తుల గురించి సాక్ష్యాలు రెండు రకాలుగా కనిపిస్తాయండి. ఒకటి, అపోస్తులు నేరుగా యేసుక్రీస్తు వారిని చూశారు కనుక అపోస్తులు నేరుగా యేసుక్రీస్తు వారిని చూసి వారు చూసినటువంటి విషయాలు, కన్నటువంటి విషయాలు వారు చెప్తూ ఉన్నారు. వారి జీవితంలో జరిగినవి కాదండి, యేసుక్రీస్తు వారి గురించి. ఈ రోజు మనం దేని గురించి సాక్ష్యం చెప్పారంటే అపోస్తులు చూసి కన్న వాటిని గురించి మనం ఈరోజు మాట్లాడుతూ ఉంటాం. వాక్య ప్రకటన ద్వారా విశ్వసించడం కూడా సాక్ష్యమే. ఈరోజు యేసుక్రీస్తు వారి చూచి నమ్మారు, మనము చూడక నమ్ముతున్నాము, అది కూడా మన సాక్ష్యమే. చూడక నమ్మటం, వాక్యాన్ని ఇతరులకు ప్రకటిస్తున్నాము, అది కూడా సాక్ష్యం. ఒక అని చెప్పింది 3:00 నెట్ అయిపోయిందంట. 3:00 చూసే ఉంటారండి. 3:00 ఆమెకు నెట్ అయిపోయిందంట. నెట్ అయిపోతే ఏం చేయాలని అయిపోతే ఇంటర్నెట్ అంటండి. ఫోన్లు రావట్లేదంట, ఏమి పని చేయట్లేదంట. అయిపోయిందని చెప్పేసి అయ్యా ఏంటి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసిందంట. సాక్షి ఏమన్నా బుద్ధి అసలు జ్ఞానం లేదు. బేసికల్గా అనేక మందికి ఏంటంటే 3 గంటలకు అయ్యా నాకు నెట్ అయిపోయింది అయ్యా ఎలా అని చెప్పేసి ఆమె ప్రార్థన చేసిందంట. ఏమంది ఇన్స్టాగ్రామ్లు చూడటానికి, ఇంకేదో పనికి మాలని చూడటానికి ఎలా ఏంటయ్యా శోధన అని ప్రార్థన చేసిందంట. అన్లిమిటెడ్ ఒక వైఫై వచ్చేసిందంట, నెట్ వచ్చేసిందంట. అన్లిమిటెడ్ నెట్ వచ్చిందంటే ఏం మాట్లాడతారు అసలు? ఏం ఒక మైక్ ఇస్తే నుంచో పెడితే అసలు ఏం మాట్లాడతారు? వాడు చెప్పేవాడికి ఎలాగ బుద్ధి లేదు. సాక్ష్యం అంటే ఏంటో దానికి అర్థం తెలియదు. ఈరోజు సాక్ష్యాలుగా ఈరోజు మన జీవితాన్ని బట్టి అనేక మందికి వెలుగుగా ఉండాలి అంటే నీ జీవితమే సాక్ష్యం అండి. వాస్తవానికి నువ్వు యేసుక్రీస్తు వారిలాగా జీవించేటువంటి జీవితమే అనేక మంది రప్పించేటువంటి కంటే యేసుక్రీస్తు వారి యొక్క వెలుగు నీలో ప్రతిబింబించాలా. నేను చూసి ఈ దేవుడు ఎవరో, ఈ దేవుని యొక్క గుణగుణాలు ఎవరో తెలియపరచబడాలా. దూషించలేదు, శ్రమ పట్టబడి బెదిరించలేదు. కయ్యానికి కాలు దూసేవాళ్ళు కాదండి. అంటే అది సాక్ష్యంగా, నీ జీవితమే సాక్ష్యంగా ఉంటుంది. సువార్త ప్రకటించడం కూడా సాక్ష్యంగా ఉంటుంది. ఆ సాక్ష్యాల గురించి కాదండి, వ్యక్తిగతంగా అయి కాదండి, ఆ గ్రంథానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే అందరూ ప్రసంగికులు కావాల్సిన అవసరం లేదు, కానీ అందరూ సాక్షులైతే సువార్త మానికలు అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా సువార్తకు వెజల్గా, పాత్రలుగా మారవచ్చు. యేసుక్రీస్తు వారిని కూడా తిరిగి లేచిన తర్వాత అది కూడా సువార్త ప్రకటనే అండి. ఎవరు చెప్పారు? మొదట చూసింది ఎవరు? స్త్రీలే. మొదటిగా చూసింది ఎవరు? అక్కడ స్త్రీలే. ఆ స్త్రీలే వెళ్ళిపోయి ఆ సమాచారాన్ని ఎవరు తెలియజేశారు? అనేక మందికి తెలియజేశారు. ఇదిగో ఆయన తిరిగి లేచాడు అనేటువంటి ఆ సుసమాచారము, ఆ సువార్త ఏదైతే ఉందో అది అందరికి తెలియజేసింది మొదటిగా ఎవరో? స్త్రీలే. ఆ స్త్రీలే అనేక మందికి వారు తెలియజేసినట్లుగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ సువార్త మానికి కలవచ్చు, ద వెసల్ ఆఫ్ ద గాస్పెల్ అవ్వచ్చు అండి. సువార్త యొక్క మంచి పాత్రలుగా ప్రతి ఒక్కరు కూడా ఉండటానికి అవకాశం ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి చదువుకున్నట్లయితే 14వ వచనం నుంచి 16 వరకు, మీరు లోకమునకు వెలుగై అన్నారు. ఎవరండి? క్రైస్తవులు. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు. లోకానికి ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాము. మీరు లోకమునకు వెలుగై అన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉంటున్నారు. కొండపైన చూస్తే చాలాసార్లు నేను కొండలు ఎక్కుతూ ఉంటాం, మంచి వ్యూ కోసం చూస్తాను. నేను చాలాసార్లు కొండలు ట్రెక్కింగ్ ఎక్కినప్పుడు చూస్తే చాలా మంచి వ్యూ కనిపిస్తుంది అనమాట. అంటే ప్రతిదీ కూడా ఓకే. అక్కడ అందుకే రాజులు అక్కడ కట్టుకుంటూ ఉండేటువంటి వారు, ఒక పట్టణాల్లో సెక్యూరిటీ గురించి కానీ లేకపోతే వారికి అంతా కూడా రక్షణ గురించి కడుతూ ఉండేవారు కొండపైన.
అయితే ఇక్కడ చూసినట్లయితే కొండపైన చూస్తే ఉంటుంది, ప్రతి కూడా మనకి మరుగు లేకుండా కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా కూడా క్రైస్తవులుగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై నేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెడతారు, కనిపిస్తుందా? కొంచెం కింద తీసుకొచ్చి లైట్ ఉందనుకోండి, ఆ లైట్ తీసుకొచ్చేసి దీని కింద పెట్టారు అనుకోండి, కనిపిస్తుందా? కనిపించదండి. ఫూలిష్నెస్ అంటారు, అవునా? అది ఎక్కడ అందరికీ వెలుగునివ్వటానికి దాని కాంతి ఎక్కడ వస్తుందో అక్కడ పెడతారు, అందుకే దాని ద్వారా అందరికీ వెలుగు రావాలి. అలాగనే మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఎంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెడతారు. అంటే అది 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 ఎంతవరకు అయితే వెలిగించగలదో దాని సామర్థ్యం ఏంటి? దీనికి ఒక సామర్థ్యం ఉంటుందండి. ఈ లైట్లకు ఒక సామర్థ్యం ఉంది, ఈ లైట్లకు ఒక సామర్థ్యం ఉంది, ఆ లైట్లకు ఒక సామర్థ్యం ఉంది. అవి తక్కువ ఇస్తాయి, కొన్ని ఇవి ఎక్కువ ఇవ్వగలవు. దాని సామర్థ్యం దానిది, అవునండి. అలాగే ప్రతి లైట్ కొవ్వొత్తి యొక్క సామర్థ్యం కొవ్వొత్తిది, పెద్ద లాంతర్ యొక్క సామర్థ్యం లాంతర్ది. అలాగనే ప్రతి వారు కూడా తమకు ఇవ్వబడినటువంటి అవకాశాలను బట్టి, వనరులను బట్టి, సామర్థ్యాలు బట్టి ఎంతో కొంత ప్రభావాన్ని, ఇన్ఫ్లుయెన్స్ ఇతరుల మీద చూపించడానికి అవకాశం ఉంది. కాబట్టి తమకు ఇవ్వబడినటువంటి తలాంతులు ఏదైతే ఉందో అవి దాచిపెట్టకూడదు అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏ విధంగా వెలుగుగా ఉండాలి, ఏ విధంగా వెలుగుగా ఉంటే టార్చ్లైట్ వేస్తారా? ఏ విధంగా వెలుగుగా ఉంటుందంటే మన జీవితం ద్వారా, మన క్రీస్తు ప్రభు యొక్క వాక్యం మనలో ఉండటం ద్వారా, ఆ వాక్య ప్రకారం మనం జీవించడం ద్వారా అనేకులకి మనము వెలుగుగా ఉంటాం. క్యాండిల్ మార్చి పెట్టుకొని ఇలా చేస్తే వెలుగైపోరండి. క్యాండిల్ లైట్లు పెట్టుకొని లేకపోతే మరోది పెట్టుకొని అది చేస్తే అది వెలుగైపోరు. దాన్ని ఏదో తప్పట్లేదు, కానీ అది వెలుగు కాదు. వెలుగు ఏది అంటే, వెలుగు వాస్తవానికి మన జీవితంలో అది ప్రతిబింబించాలి. ఇతరులకు నశించేటువంటి వారికి, ఇతరులకు మన జీవితంలో అది మనం నివసించేటువంటి ప్రాంతంలో కావచ్చు, మనం ఉండేటువంటి ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, మనం ఉండేటువంటి బంధువుల మిత్రుల్లో కావచ్చు, అది మన ద్వారా వెలుగు ప్రకాశించబడాలి. మన దేవుడు ఎవరో మన ద్వారా తెలియపరచబడాలి, అది వెలుగుగా ఉంది. అయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏ విధంగా ఆ వెలుగు ప్రకాశించాలో, ఆ సువార్త వెలుగు ఎలా ప్రకాశించాలో మన ద్వారా విషయం చూసినట్లయితే, కృపా సహితంగా వాక్యాన్ని చెప్పాలండి. ఎలా చెప్పాలి? విత్ గ్రేస్. కృపా సహితంగా చెప్పాలి. ఈ మర్మము కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనం చదువుకున్నట్లయితే, ఈ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించుడి. చూడండి, అపోస్తలులు ఏం ప్రార్థన చేస్తున్నారు? ఇతరులకి చూడండి హింస కలుగుతుంది, లేకపోతే అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి, ఏమని కోరుతున్నారు సంఘానికి వీరు? ఇదిగో మేము వాక్యం చెప్పడానికి మాకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయమని మా కొరకు ప్రార్థించండి. అంటే వాక్యము చెప్పటానికి ప్రతి అవకాశం, వాక్యం ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. కేవలం సువార్థికుడే కాదండి, కేవలం సువార్థికుడు కాదు, ప్రతి వారు కూడా ఆదిమ సంఘములు వారు హింస కలుగుతున్నప్పుడు కూడా ప్రతి సమయంలో వారు ప్రకటించారా? సువార్తను ప్రకటించారండి. ప్రతి సమయంలో కూడా అంటే వాక్యం ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము అన్నాడు. అలాగే చూసినట్లయితే ఇదిగో వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు మాకు దయచేయమని మా కొరకు ప్రార్థించుడి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. మనకున్నటువంటి టైము చాలా కొద్దిది. సాతానుకి తెలుసండి, అపవాదికి తెలుసు, వాడికి ఉన్నటువంటి టైం కొంచెమే అని తెలిసి వాడు ఎంతమందిని వాడు తన వైపు తీసుకువెళ్ళిపోయాలా, తనతో పాటు నాశనానికి తీసుకువెళ్ళిపోయారా, ఎవరిని పడేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు సాతాను. కాబట్టి చూసినట్లయితే సమయము పోనీయకూడదు. ఎవరండి? సువార్థిమానికులందరూ, సంఘ సభ్యులు అందరూ కూడా సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుకు సంఘమునకు వెలుపట్టు వారి ఎడల, అంటే సంఘంలో చేర్చబడకుండా ఇతరులు ఉన్నారు కదండి, రక్షణ పొందకుంటున్నారు కదండి, వారి 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 ఎడల ఎలా ఉండాలి అంట? జ్ఞానము కలిగి నడుచుకోవాలి అంట. అరే నేను వెలుగుగా ఉంటున్నాను. సంఘం అంటేనే ఇట్స్ బిగ్ లైట్ అండి, లోకానికి జ్యోతి, లోకానికి వెలుగు అంటూ ఉన్నాడు. మన ద్వారా సంఘ ప్రకటన, ఆ యొక్క సువార్త ప్రకటన జరగాలి. ఇట్స్ ఎ హార్ట్ బీట్, అది గుండె చప్పుడు అని చూస్తూ ఉన్నాం. అయితే ప్రధానమైనటువంటి ఆ యొక్క పని అని చూస్తూ ఉన్నాం. అలాగే వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుని ప్రతి మనుష్యునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నకై ఎలా ఉండాలండి?
ప్రతి మనుషునికి ఎలా ఉండాలి అంటే ప్రత్యుత్తరం ఇవ్వాలి. అంటే అడుగుతాడు, మన నిరీక్షణ అడుగుతాడు, మీ గురించి ఏంటి అడుగుతాడు. అడిగినప్పుడు కూడా ఏం చేయాలి అంటే ప్రతి మనుషునికి ఎలాగ సమాధానం ఇవ్వాలి మన బట్టి మన దేవుడు ఎవరో తెలిసిపరుస్తుంది, మన క్రైస్తవులు అంటే ఏంటో తెలియపరచబడుతుంది. కాబట్టి ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎప్పుడు రుచి కలదిగాను కృపా సహితముగాను ఉండనియడి. కాబట్టి మనం వాక్యం ప్రకటించినా కావచ్చు, ఇతరులతో మనం మాటలు పంచుకుంటున్నా కావచ్చు, ఏదో మనము ఇతరులతో తన్నులాట్లు లోకంలాగా తన్నులాట్లకి వెళ్తే మనకి సంఘం అంటేనే లోకం నుంచి వేరు చేయబడినటువంటి వారు, లోక పద్ధతుల నుంచి, లోక ఆచారాల నుంచి, లోక అలవాట్ల నుంచి వేరు చేయబడినటువంటి వారు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు, పరిశుద్ధంగా జీవించేటువంటి వారు సంఘమై ఉంది. అయితే ఆ సంఘము చూసినట్లయితే లోకం పట్ల ఎలాగ వ్యవహరించాలి, లోకస్తుల పట్ల వ్యవహరించాలంటే కృపాసహితంగా మన సంభాషణ ఉండాలి, ఉప్పు వేసినట్లుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి, ప్రతి మనిషికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలో, ఎలా ఉండాలో మన సంభాషణ అనేటువంటి విషయాన్ని గురించి కూడా మనకి ఇక్కడ తెలుపుతూ ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే రెండోదిగా ప్రతి క్రైస్తవుడు సువార్త ప్రకటనలో తమ తలాంతులను వినియోగించవచ్చని చూస్తూ ఉన్నాము. దాంట్లో చూస్తూ ఉన్నాము, ఉదాహరణ, చీకటి గదిలో చిన్న దీపం సురక్షితంగా నడవటానికి తగినంత కాంతిని ఇస్తుంది. అవునా? ఇప్పుడు ఈయన వెళ్తున్నాడు, వ్యక్తి ఒక చిన్న అడవిలో వెళ్తూ ఉన్నాడు, ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన్ని ఫాలో చేసేటువంటి వారు వెనకాల ఉన్నారు. అవునండి, ఆయన ఫాలో చేస్తున్నారు. ఎందుకు ఫాలో చేస్తున్నారు ఆయన్ని? ఎందుకంటే ఆయన దగ్గర ఆ యొక్క లైట్ ఉంది కనుక, ల్యాంప్ ఉంది కనుక, ఆ లాంతర్ ఉంది కనుక వారు చూసినట్లు వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి లాంతర్ మొత్తం చూపించేస్తా లేదండి, ఒక మార్గాన్ని ఎంతవరకు అవసరం అలాగే ఒక చిన్న లాంతరు, చిన్న గదిలో, చీకటి గదిలో చిన్న దీపము సురక్షితంగా మనం జాగ్రత్తగా అటు ఇటు దానికి దీనికి తగలకుండా చిన్న లైట్ వేస్తారు, టార్చ్ పెట్టారు, కరెంట్ పోయిందని ఫోన్ టార్చ్ చేస్తారు. అవునా? ఫోన్ టార్చ్ ఎందుకంటే మన దానికి దీనికి తగలకుండా మన కింద పడకుండా ఆ టార్చ్ మొత్తం చూపించదు, కానీ ఎంతవరకే సురక్షితంగా మనం నడవటానికి అది ఉపయోగపడుతుంది. అలాగనే ఆ చిన్న దీపం, చిన్న గదిలో ఉన్నటువంటి చిన్న దీపం కూడా, అలాగనే మీరు కూడా గొప్ప జ్యోతి కాకపోవచ్చు, పెద్ద లైట్ కాకపోవచ్చు, మొత్తానికి నేను వెలిగించేస్తాను రా అని అయితే మీరు పెద్ద జ్యోతి కావచ్చు, కానీ మీరు మీ సమాజంలో లేకపోతే మీ సర్కిల్లో ప్రకాశించే ఒక దీపం కావచ్చు అండి. మీ సర్కిల్లో కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, మీరున్న ప్రాంతంలో కావచ్చు, మీ బంధువుల్లో మధ్య కావచ్చు, ఎవరి మధ్యన కావచ్చు, మీరు వారి మధ్య ప్రకాశించే ఒక చిన్న జ్యోతి, చిన్నగా కొంచెంగా క్రీస్తుని ప్రకటించేటువంటి వారికి, కొంచెంగా వారిని పాపం నుంచి తప్పించేటువంటి వారిగా ఆ కొంచెం మీకున్నటువంటి సామర్థ్యంలో మీరు చూపించడానికి, వెలగటానికి మీరు ప్రయత్నం చేయవలసిన మీ తలాంతులను, దేవుడిచ్చిన తలాంతులను వినియోగించవలసినటువంటి సువార్త ప్రకటనలో అవసరమై ఉంది. తర్వాత చూస్తామండి, ఇక్కడ చూసినట్లయితే అలాగనే ఈ వాక్యం అనేటువంటి ఆ యొక్క వెలుగు ద్వారా ఈయన పట్టుకున్నాడు. వాక్యం వెలిగినటువంటి వ్యక్తి, ఆ వాక్యం వెలిగినటువంటి వ్యక్తి ఆ యొక్క దేవుని యొక్క గ్రంథం ద్వారా తను వెలిగించబడుతూ ఉన్నాడు. మొదటిగా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ సంఘం కొరకు, అలాగే లోకం కొరకు ఏ విధంగా ఆయన సువార్త పని చేస్తున్నటువంటి ఒక పిక్చర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అది దేవుని బైబిల్ అండి. ఏ విధంగా దాని ద్వారా ఆయన వెలిగించబడుతూ ఇతరులు కూడా ఆయన ఒక సువార్తను ప్రకటిస్తున్నాడు, వెలిగిస్తున్నాడు అనేటువంటిది ఒక డిపిక్షన్ మనం చూడవచ్చు ఇక్కడ. అలాగనే బైబిల్లో దేవుని యొక్క గ్రంథంలో ఉదాహరణ చూసినట్లయితే సమరియా స్త్రీ అండి. సమరియా స్త్రీ చూసినట్లయితే ఎంతోమంది భర్తలు కలిగినట్టు ఆమె, వాళ్ళని అంటరాని వారిగా చూసేటువంటి వారు, యూదులకి ఆ గ్రీస్ దేశస్తులకి మధ్య వారు ఒక మిశ్రమ జనాంగంగా వారు ఉన్నటువంటి వారు. అయితే ఈ సమరయ స్త్రీకి దగ్గరికి యేసుక్రీస్తు వారు శిష్యులంతా ఎక్కడికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు, అమ్మ నాకు దాహం అని వచ్చేసారు. ఆయనతో మాట్లాడిన తర్వాత నేను మెస్సయ్య గురించి వస్తానంటే ఆ మెస్సయ్య నేనే అంటారు. యేసుక్రీస్తు వారు, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఎవరైతే ఉన్నారో ఆ మెస్సయ్య నేనే. ఆమె గురించి ఇదిగో మీరు ఆ గెరీజేము కొండపైన లేకపోతే యెరూషలేములో ఆరాధన చేయరు, ఆరాధన చేయవలసినటువంటి స్థలం ఒకటి ఉంది అనేటువంటి వగైరా సమాచారం చెప్పినప్పుడు, ఆయనే మెస్సయ్యా అని చెప్పినప్పుడు, లోక రక్షకుడు ఆయనే అని చెప్పినప్పుడు, ఆ రక్షణ సమాచారాన్ని, మెస్సయ్యను గురించినటువంటి వార్త ఆమె తన దగ్గరే ఉంచుకుందా? లేదండి. ఆ యొక్క హ్యాపీనెస్ ఏం చేసిందంటే ఆ యొక్క రక్షణ సమాచారాన్ని తీసుకువెళ్ళిపోయి ఆమె సమరయ తన ఊరికి వెళ్ళి పంచిందండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 28-30 వరకు చదువుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఎలాగంటే ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి, ఏంటంటే తన యొక్క కుండను విడిచిపెట్టింది, బావి దగ్గర తన కుండను విడిచిపెట్టేసింది. ఊర్లోకి వెళ్ళి ఏం చెప్పిందంటే, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి.
ఆమె ఎవరో, ఆమెకి ఎంతమంది భర్తలు ఉన్నారో, ఆమె ఏం చేస్తారో ప్రతి కూడా ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆయన చెప్పంగానే ఆశ్చర్యపడిపోయింది. చూడండి, ఇది నా గురించి చెప్పినటువంటి మనుషులు చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దకు వచ్చింది. ఏం చేశారు? ఆమె ఎప్పుడైతే చెప్పిందో ఆ క్రీస్తుని గురించి, మెసేజ్ గురించి, వర్తమానం, ఆమె కొంతమందిని ఆ రక్షణ సమాచారం పెట్టడానికి క్రీస్తు వారి దగ్గరికి ఆమె తీసుకొచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ పొరుగు వారిని ఎలాగ మనం ప్రకటించవచ్చు అంటే, మన పొరుగు వారిని కూడా ఆహ్వానించవచ్చు, పొరుగు వారిని కూడా సంఘానికి ఆహ్వానించవచ్చు, సువార్త కొడుకులకు ఆహ్వానించవచ్చు. వారు కూడా నశించిన స్థితిలో ఉన్నారు, పాప ఊబిలో వారు ఉన్నారు, కాబట్టి వారికి కూడా రక్షణ అవసరమైంది. మనం నశించిపోతున్నా కూడా కొవ్వొత్తి ఏం చేస్తుంది? నశించిపోతున్నా వెలుగునిస్తుంది. అలాగే ఆదిమ సంఘ క్రైస్తవులు వారు హింసించబడుతున్నా కూడా ఇతరులకు వెలుగుగా వారు జీవించారు. అక్కడ పొరుగు వారిని ఆహ్వానించండి. అలాగే క్రీస్తు ప్రభువుని గురించి చెప్పాలి. మాటలు ఎలా చెప్పాలా? కృపాసహితంగా చెప్పాలి. మాట ఎలా చెప్పాలంటే, మనము వినయంతో, విధేయతో, కృపాసహితంగా క్రీస్తుని గురించి చెప్పాలి. మొదటిగా మన జీవితం గురించి, వారి జీవితాన్ని బట్టి వారు వచ్చేటటువంటి వారుగా ఉన్నాయి. క్రీస్తు ప్రభువుని గురించి చెప్పాలి. అలాగే మాధ్యమాల ద్వారా సత్యాన్ని తెలియపరచవచ్చు. ఈరోజు అనేకమైనటువంటి మాధ్యమాలు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, స్టాటస్, అనేకమైన ద్వారా కూడా ఈరోజు ఇతరులకు, బంధువులకు తెలియపరచుకోవచ్చు. ఇదిగో రక్షణ సమాచారం మనకి ఒక మెసేజ్ పెట్టారు, దాన్ని ఇతరులకు మీరు షేర్ చేయొచ్చు. సత్య సువార్తను ఒక తప్పులో ఉంటే ఇదిగో ఇది సత్య సువార్త అనేటువంటి దాన్ని షేర్ చేయవచ్చు. తర్వాతగా మూడోదిగా సువార్త పనిలో సహకారం చేయాలి అండి. తమ తలాంతులు వినియోగించాలంటే అందరూ ఒక స్థాయిలో బోధించకపోవచ్చు, లేకపోతే గొప్ప ప్రసంగికులు అవసరం, కానీ మీ యొక్క చిన్న సహకారులుగా చేయొచ్చు. ఆ సహకారుల పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయండి. ఏమండి? స్త్రీలు సువార్త పనిలో సహకారం చేశారు, ఆయనతో కలిపి సహకారం చేస్తే ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి అన్నాడు. అయితే సువార్త పనుల సహకారులుగా ఉండాలి. సువార్త ప్రకటన అంటే వెళ్ళడం మాత్రమే కాదు, కేవలము సువార్త పంపడం కూడా. అంటే ఒకరికి ప్రోత్సహించడం. మనం వెళ్ళలేకపోయినా వెళ్ళగలిగేటువంటి వారిని, ఎవరి సువార్త ప్రకటనకు వెళ్తున్నారో వారిలో ఆ సంఘం ఏంటి అంటే వారిని ప్రోత్సహించేటువంటి వారుగా, వారిని పంపేటువంటి వారుగా. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14-15 వచనం చూసినట్లయితే, సువార్త మానికులు పంపబడాలి, సువార్థికులు పంపబడాలి, సువార్తగా చేసేటప్పుడు మానికులు కూడా పంపబడాలి. వారు విశ్వసింపని వారికి ఎట్లా ప్రార్థన చేయదురు? ఎవరికి ప్రార్థన చేస్తారు? దేని విశ్వాసం ఉంచిపోతే ప్రార్థన చేయాలంటే ఒకదానికి విశ్వాసం ఉంచాలి, క్రీస్తు ప్రభువుని పట్ల, దేవుని పట్ల. విశ్వసించని వానికి ఎట్లా ప్రార్థన చేయదురు? వినని వాడిని ఎట్లా విశ్వసించదురు? అసలు ఆయన గురించే వినకపోతే విశ్వాసం ఎలా కలుగుతుందండి? విశ్వాసం ఎలా కలుగుతుంది? క్రీస్తుని గురించిన మాట వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. వారు వినాలి అంటే ఎవరో ఒకరు చెప్పాలా? వినాలి. విశ్వాసం ఉంచాలి అంటే మొదటిగా వారు వినాలి. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. అది క్రీస్తు యొక్క మాటలో చెప్పేటువంటి వారు ఉండాలి కదా. అలాగనే వినని వాని ఎట్లా విశ్వసించరు? ప్రకటించువాడు లేకుండా వారిట్లు విందులు. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించు. సంఘం ద్వారా సువార్త పరిచర్యకు పంపించబడవలసినటువంటి అవసరం ఉంది. సువార్థికులు కావచ్చు, లేకపోతే ఇతర సంఘంలో ఉన్నటువంటి క్యాపబుల్ పర్సన్స్ కావచ్చు. పంపబడిన ఎడల ఎట్లా ప్రకటించదు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించు వారు పాదములు ఎంతో సుందరమైనవి రాయబడి ఉన్నాయి. అంటే సువార్త ప్రకటిస్తున్నటువంటి వారి యొక్క పాదాలు ఎంతో సుందరమైనవి అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు చేసేటువంటి పని చాలా పరిశుద్ధమైనటువంటి పని, ఇతరులను రక్షించేటువంటి పని అనేటువంటి విషయాన్ని గురించి అలా పోలుస్తూ ఉన్నాడు. తర్వాత ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనం గనక చూసినట్లయితే, పౌలుకు సహాయం చేశారండి. అపోస్తలుడైన పౌలు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించేటువంటి వ్యక్తిగా ఉంటే, ఒకప్పుడు పౌలు గారు ఎవరండి? సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి. ఒకప్పుడు పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను అంటాడండి. పూర్వం దూషకుడును హింసకుడును హానికరుడే ఒకప్పుడు. కానీ అలాంటి వ్యక్తి కూడా క్రీస్తు గురించి ఎరిగిన తర్వాత ఆయన జీవితాన్ని క్రీస్తు కొరకు సజీవ యాగంగా ఆయన సమర్పించుకున్నటువంటి వాడు కనిపిస్తాడు. అనేకమైనటువంటి ప్రాంతాలు, అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి ఆటుపోట్లు, మరణ బాధలు, అలాగే పాముల ద్వారా, సముద్రంలో ప్రయాణంలో ద్వారా అనేకమైనటువంటి ఆయన చివరికి ఆయన ఎదుర్కొన్నటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఆయన సువార్తను
ప్రకటిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ అలాంటి పౌలు గారికి ఏం చేస్తున్నారంటే వీరు సంఘం వారు అనేక సంఘాలు ఏం చేస్తారు, వీరికి సహాయం చేస్తూ ఉన్నారు. ఎలాగంటే ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకుని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘం వారు నాతో పాలివారు కాలేదని మీకు తెలియదు. అంటే సువార్త పనిలో వీరు పాలివారయ్యారు. అంటే సువార్త పనికి వెళ్ళినటువంటి పౌలు గారికి ఈ సంఘం వారు మాసిదోనియాలో ఉన్నట్టు వచ్చినప్పుడు ఈ సంఘం ఏం చేస్తుందంట, ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునేటువంటి విషయంలో కూడా ఎంతగానో వారు సహాయం చేసినటువంటి వారు. అంటే సువార్తలో సహాయం చేసి వీరు కూడా సువార్త పరిచయలో వీరు కూడా పాలివారైనట్టు కనిపిస్తుంది. వీరు కూడా భాగస్వాములే. మీరే కొన్నిసార్లు భాగస్వామ్యం అవసరం లేదు, మీరు పంపిస్తూ ఉన్నారు, సువార్తకి సహకారం చేస్తున్నారు అంటే మీరు కూడా సువార్త పనిలో భాగస్వామ్యులే. సహాయం చేస్తారు. పైన లాగుతున్నారు, చూసాం మనం స్టార్టింగ్ లో, లాగుతూ ఉన్నారు, పైన ఉన్నారు వస్తున్నారంటే మీరు కూడా ఆ సువార్త పనిలో భాగస్వామ్యులే. చూసినట్లయితే ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసింది. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. అంటే మీరు చేసినటువంటి ఆ సహకారానికి ఏదైతే ఉందో దానికి ఎక్కువైనటువంటి ప్రతిఫలం రావాలని మీకు తెలియజేస్తున్నాను. నాకు సహాయమును సమృద్ధిగా కలిగినది. మీరు పంపిన వస్తువులు ఎప్పుడైతే వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అంటే సువార్త పనిలో ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో ఇవి కూడా దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి అంటే, ఈ సువార్తలు వీరు కూడా పాలు భాగస్తులుగా ఉన్నారు. దేవుని దృష్టిలో ఇవి ఎలా ఉన్నాయంటే మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమునైన ఇష్టమునైన యాగమునై ఉన్నది అనేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాతగా ఎగ్జాంపుల్స్, రైతు విత్తనాలు వేస్తాడు. ఇంకో ఉదాహరణ చూస్తే సువార్త పనులు ఏదో ఒక సహాయం అంటే, ఒక రైతు ఏం చేస్తాడంటే, ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ఉందండి, కోత విస్తారంగా ఉందని అడవున పనివారు కొద్దిగా ఉందన్నారు. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారండి. కాబట్టి ఇదిగో యజమానిని వేడుకొను, ఇదిగో కోత వారిని పంపించడానికి, పనివారిని పంపించడానికి యజమానిని వేడుకొను. అంటే లోకంలో నశించిపోయేటువంటి ఆత్మలు, క్రీస్తు ఎరగనటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారి పాపంలోనే వారుండి నశించిపోతున్నారు. వారి అనేక మంది, మరి కొంతమంది సువార్తకి లోకంలో 2 సరిపోవడానికి అవకాశం ఉందా? అవకాశం కాదు. అంటే మనకున్నటువంటి సామర్థ్యం ప్రకారంగా ప్రతి వారు కూడా సువార్త పనిలో సహకారులుగా ఉండవలసినటువంటి అవసరం. రైతు విత్తనాలు వేస్తాడు, ఇంకొకరు నీళ్లు పోస్తారు. ఒకరు విత్తనాలు వేస్తారు పెద్దదాన్ని, ఒక సైడ్ నుంచి ఇంకొకరు నీళ్లు పోస్తూ ఉంటారు. ఒక రైతు విత్తనాలు వేస్తారు, కానీ మరొకరు పనిముట్లు తయారు చేసి ఉండవచ్చు. ఒక రైతు విత్తనాలు వేసి ఉండొచ్చు, ఇంకొకరు పనిముట్లు తయారు చేసి ఉండవచ్చు, ఇంకొకరు నీళ్లు పోసి ఉండవచ్చు లేదా నేలను సంరక్షి ఉండవచ్చు. నేలకు యూరియా వేయటం, మందులు వేయటం, లేకపోతే ఫెర్టిలైజర్ వేయటం, ఏదన్నా కావచ్చు. ఇంకొకరు ఏం చేస్తారు, ఆ పని చేస్తూ ఉంటారు. కానీ అందరూ పంటలో పాలు పుచ్చుకుంటున్నారండి. అంటే ఆల్ టుగెదర్ షేరింగ్ ఇన్ ద హార్వెస్ట్. అంటే అందరూ కూడా దాంట్లో భాగస్తులే. ఇక్కడ కూడా చూసినట్లయితే సువార్త పనిలో ఎవరు ఏ క్రమంలో సువార్త పనికి ఉపయోగించబడినా, సహకారం చేసినా, అందరూ కూడా సువార్త ఒక ఆత్మ రక్షించబడినప్పుడు అందరూ కూడా సువార్త పనిలో వారు పాలి భాగస్తులుగానే ఉన్నారు. వెనకుండి చేసినా, లేకపోతే మీ తలంతుల ప్రకారం చేస్తూ ఉన్నా సరే, సువార్థికుడికి సహకారం చేస్తున్నా సరే, అదంతా కూడా మీరు కూడా సువార్థికుడు అనేక ప్రాంతాలు పరిచయం చేసినప్పుడు కూడా, సువార్థికుడు ఒక ఆత్మను రక్షించినప్పుడు ఆ రక్షణ భాగ్యంలో మీరు కూడా పాలి భాగస్తులే ఉంటారు. మీరు కూడా పాలి భాగస్తులుగానే ఉంటారు. కాబట్టి సువార్త పని కొరకు ఆర్థికంగా తమకు దేవుడు ఇచ్చినటువంటి వనరుల ప్రకారంగా, దేవుడు ఇచ్చినటువంటి శక్తి కొలది సువార్త పనిలో సహకారం చేయాలి, ఆర్థికంగా సహాయపడాలి, లేకపోతే ఇంకేదో ఏదైనా వనరులు కావచ్చు. సువార్థికుల గురించి, వారి కుటుంబం గురించి ప్రార్థన చేయాలి మొదటిగా. అలాగనే సువార్త పరిచర్లకు వెళ్ళినటువంటి వారికి అనేకమైనటువంటి హింసలు, ఆపదలు, లేకపోతే అనేకమైనటువంటి అవాంతరాలు, ప్రయాణాలు జరుగుతాయి. కాబట్టి ఆ సువార్త ప్రకటనకు వెళ్ళినటువంటి వారి గురించి ఎప్పుడు కూడా నిరంతరం వారి కుటుంబాన్ని గురించి ఏం చేయాలి అంటే, ఆ సంఘము ప్రార్థన చేసేటువంటి వారికి సహకారం అంటే ఏంటండి, మన వాళ్ళేమో ఏంటంటే ప్రార్థన చేసేటువంటి వారు ప్రార్థన ఖచ్చితంగా ప్రార్థన వారి కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి. అలాగే యువకులు బోధించడానికి మరియు మహిళలు పిల్లలకు బోధించడానికి ప్రోత్సహించాలి. మహిళలు కూడా ఎవరైతే ఉన్నారో చదువుకున్నటువంటి వారు ఉంటారు, లేకపోతే తెలిసినటువంటి వారేం చేయొచ్చు అంటే ఇంటి వద్ద ఉన్నటువంటి అనేక మంది స్త్రీలకు బోధించవచ్చు. అలాగే ఇంటి వద్ద నుంచి పిల్లలకు కూడా వారు
బోధించేటువంటి వారు, వారిని ప్రోత్సాహం చేయాలి. మన భార్యలు ఉన్నారు, లేకపోతే అనేక మంది ఉన్నారు అనుకోండి, వారికి కూడా తెలియపరచాలి. ఇదిగోండి వారికి చూసినట్లయితే ఇతర పిల్లలకు బోధించేటువంటి వారిలాగా వారికి ఉన్నటువంటి తలాంతు ప్రకారం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యం ప్రకారం కావచ్చు, సువార్తన ప్రకటన జరగాలి. పిల్లలకు బోధించేటువంటి వారిగా ప్రోత్సాహం చేయాలి. అలాగే పని ప్రాంతాలు ఎక్కడైతే పని జరుగుతుందో అది సువార్థికుడు సందర్శిస్తూ ఉంటాడు. తర్వాత 4వదిగా సువార్త పలికే తలాంతుల యొక్క దీవెన. సువార్త పనికి మీ తలాంతులు ఉపయోగించినట్లయితే దానికి ఉండేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు చూసినట్లయితే, మొదటిగా పరలోకంలో గొప్ప ఆనందం అండి. మనం చదువుకున్న పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, 10 చదువుకున్నట్లయితే దేవదూతలు దీన్ని తొంగి చూడగొరుచున్నారంట. దేవదూతలు ఏం చేస్తున్నారు? ఈ ఒక సువార్త ద్వారా నశించిపోయినటువంటి ఒక ఆత్మ రక్షించబడుతుంది, ఈ ప్రక్రియ జరుగుతుంది అంటే సువార్త ప్రకటించినటువంటి పాదాలు ఎంతో సుందరమైనవి అన్నాడు. చూసినట్లయితే ఏం జరుగుతుందంటే పరలోకంలో ఆనందం జరుగుతుంది. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, అంటే నీతిమంతులకి ఒక కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునంట. మారు మనసు పొందావు, నీ జీవితాన్ని మార్చుకున్నావు, నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు దగ్గరికి వస్తున్నావు, రక్షణ పొందుతున్నావు అంటే పరలోకంలో జాయ్ ఇన్ ద హెవెన్ అండి. ఎంత ఆనందమో అక్కడ చెప్తూ, నువ్వు మారు మనసు పొందావు, తప్పిపోయావు, తిరిగి వచ్చావు, లేకపోతే లోకంలో ఉన్నావు, క్రీస్తుని తెలుసుకున్నావు, సువార్త విన్నావు, రక్షణ పొందావు, నీ పాపం నుంచి విడుదల పొందావు, సంఘంలో చేర్చబడ్డావు. పరలోకంలో ఏముంటుందంట? ఇట్స్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ ద హెవెన్. గొప్ప అది ఆనందం కలుగుతుందని తెలియజేస్తారు. రెండవది ఏంటంటే సంఘంలో కూడా ఆనందం అండి. కొత్త వ్యక్తి వస్తున్నాడు, క్రీస్తు ప్రభువుని ఎరుగుతున్నాడంటే సంఘంలో కూడా, సంఘం సంఖ్యలో అభివృద్ధి చెందినప్పుడు కూడా సంఘం అంతా కూడా ఒక కొత్త వ్యక్తి రక్షించబడ్డాడు, పాపం నుంచి విమోచించబడ్డాడు అంటే సంఘంలో కూడా ఏముంటుందంటే గొప్ప ఆనందం కలుగుతుంది. చూసినట్లయితే అపోస్తలుల కార్యం 11వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదువుకున్నట్లయితే అక్కడ లేఖన భాగాలు మీరు చదువుతున్నట్లయితే అక్కడ ఏం కనిపిస్తుంటే, ప్రభు వైపునకు అనేకులు తిరిగినప్పుడు సంఘం సంతోషించిందండి. అనేక మంది వారు యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను విన్నప్పుడు, వారు పాపంలో ఉన్నారు అని ఎరిగినప్పుడు, పాప జీవితంలో ఉన్నారు ఎరిగినప్పుడు, నాకు మెడిసిన్ ఔషధం కేవలం యేసుక్రీస్తు వారు ఎరిగినప్పుడు, అనేక మంది రక్షించబడినప్పుడు ఏమైందంట? సంఘం మొత్తం కూడా సంతోషించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ విధంగా ఆ సంఘం తర్వాతగా వ్యక్తిగతంగా కూడా ఆనందం కలుగుతుందండి. మీరు మీ ద్వారా రక్షణ పొందిన, లేకపోతే మీరు సువార్తలో సహకారులుగా ఉండి మీ ద్వారా ఆ సువార్తని బోధించి రక్షణ పొందినా సరే మీకు వ్యక్తిగత ఆనందం కలుగుతుంది. అరే, సువార్త పనులు నేను కూడా సహకారంగా ఉన్నాను, లేకపోతే సువార్తను ఇతరులకు పంచడం ద్వారా ఇతరులను రక్షించగలిగాను. చూసినట్లయితే సామెతల గ్రంథం 11:30 ఏమంటాడంటే, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానం కలిగినటువంటి వారు అంటే దేవుని యొక్క జ్ఞానం ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఎరిగినటువంటి వారు, ఆ జ్ఞానం కలిగినటువంటి వారు ఏం చేస్తారంట? ఇతరులను రక్షిస్తారు. తమ కొరకే తమ ఆలోచించరు కానీ ఇతరుల కొరకు ప్రతి వారు తమ కొరకే తమ బతక కానీ అంటాడండి. ఇతరులను రక్షించేటువంటి వాడిగా ఉంటాడు. ఎవరో జ్ఞానం కలిగి, అంటే క్రీస్తు యొక్క జ్ఞానం మనలో ఉంటే మనం ఏం చేయాలంట? మన తలాంతులను ఇతరులను రక్షించడం కొరకు అనేక మంది రక్షణ ఆపదలో ఉన్నటువంటి, రక్షణ లేదంటే అర్థం ఏంటండి? వాళ్ళు ఆపదలో ఉన్నారని కదా, ఆపదలో ప్రమాద స్థాయిలో ఉన్నారు. రక్షణ పొందలేదు అంటే ఏంటి? ప్రమాదపు స్థాయిలో వారు ఉన్నారు కనుక వారిని ఇతరులను రక్షించేటువంటి వారు జ్ఞానము కలిగినటువంటి వారు అన్నాడు. ఇంగ్లీష్లో ఏమంటే, హి దట్ విన్నెత్ సోల్స్ ఈజ్ వైజ్. ఆత్మను సంపాదించేటువంటి వాడు జ్ఞానము కలిగినటువంటి వాడు అన్నాడు. కరెక్ట్గా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఆత్మను సంపాదించేటువంటి వాడు ఏంటంట? జ్ఞానము కలిగినటువంటి వాడు. అలాగే దీని ద్వారా సువార్త ప్రకటనలో సహకారం చేయడం ద్వారా నిత్య ప్రతిఫలం ఉంటుందండి. శాశ్వతమైనటువంటి ప్రతిఫలం. ఏ ప్రతిఫలం? నువ్వు పొందేటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో ఈ లోకంలో కొద్ది వరకే ఉంటుంది. ప్రతిఫలం పొందితే టెంపరీ, భౌతికంగా ప్రతిఫలం పొందితే ఎవరి నుంచన్నా టెంపరీ ఉంటుంది. కానీ నువ్వు చేసేటువంటి ఆత్మల పరిచర్యలో, వాళ్ళ రక్షణ పరిచర్యలో ఈ సహకారం ఏదైతే ఉంటుందో అది శాశ్వతమైనటువంటి ప్రతిఫలం. అది దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, బుద్ధిమంతులైతే
ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు. బుద్ధిమంతులు అంటే ఆకాశంలోని జ్యోతులు, సూర్యచంద్ర నక్షత్రాలండి. జ్యోతులు, సూర్యచంద్ర నక్షత్రాలు, వాటిని పోలంటే అనేక మందికి ఎలాగ వెలుగుగా ఉంటుందో అలాగే క్రీస్తు ప్రభువులో రక్షించబడినటువంటి వారు కూడా రక్షణ లేనటువంటి లోకానికి, నశించిపోతున్నటువంటి లోకానికి తమ జీవితం ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక మందిని వెలిగించేటువంటి వారుగా ఉంటారు. అనేక మందికి వెలుగు చూపించేటువంటి జ్యోతుల వలె ఉండాలి. అందుకే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల్ని పోయిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు. వావ్, వాట్ ఏ వర్డ్ అండి. నీతి మార్గమునే వారు నడుచుకోవట్లేదే. తప్పు మార్గంలో ఉన్నవరా, తప్పుడు జీవితంలో ఉన్నారా, తప్పుడు బ్రతుకులో ఉన్నవరా, తప్పుడు ఆలోచనలో ఉన్నవరా, ఇదిగో నీ యొక్క ఆలోచన మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ జీవితం మార్చుకో. నీ వల్ల అనేక మందికి నష్టం కలుగుతుందిరా, నీ వల్ల నీ కుటుంబానికి నష్టం కలుగుతుందిరా, నీకు కూడా నష్టం కలుగుతుందిరా. ఏం చేస్తున్నామంటే అలాగే దేవుడు యేసుక్రీస్తు వారి పరిచయం చేస్తాం. మాదిరిగా తప్పు దారిలో ఉండేటువంటి వారికి తప్పును అది వారి పాపంలో ఉన్నారనేటువంటి విషయం తెలియపరుస్తాము. అది దేవుని ఆజ్ఞ అతిక్రమించడం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాము. అలాగా నీతి మార్గంలో అనుసరించి నడుచుకునేలాగా చేసినప్పుడు వారు ఎలా ఉంటారు అంటే నక్షత్రం నిరంతరం ప్రకాశిస్తారు. నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రతిఫలము అది దేవుడి నుంచి వస్తుంది. నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. సువార్త పనిలో సహకారులుగా ఉండటం. అందుకే జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడిన, సువార్త పరిచర్యలో సహకారులుగా ఉన్నటువంటి వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. అంటే వారు ఎప్పుడు కూడా నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు, శాశ్వతంగా వారు ఉంటారు. తర్వాతగా ఉదాహరణ చూసినట్లయితే ఒక చేపలు పట్టేటువంటి చేపలు పట్టడానికి ఒక మత్స్యకారుడు ఉంటాడండి. చూడండి, చేపలు పట్టేటువంటి మత్స్యకారుడు చేపల వేటకి వెళ్ళాడు. రోజంతా కష్టపడ్డాడు. రోజంతా కష్టపడినా ఒక్కడ కూడా దొరకలేదు అనుకోండి. వెళ్ళిపోదాము, ఇక బాధ కలిగింది, వెళ్ళిపోదాం అని చెప్తే ఒక పెద్ద చేప పడింది అనుకోండి. ఒకటి పడినా సరే అది సంతోషమే కదా, ఒకటి పడినా సంతోషమే. అలాగే ఒక జాలి రోజంతా కలిపి ఒకే ఒక చేపను పట్టవచ్చు, కానీ అతను కూడా అలాగే ఆనందిస్తారు. ఒక ఆత్మను గెలవడం కూడా శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. చూసినట్లయితే డిపిక్షన్ ఏ విధంగా నిరసించిపోయాడు అంటే పని చేసి నిరసించిపోయాడు, కానీ ఆ పనికి తగినటువంటి అది ప్రతిఫలం తగినప్పుడు తను ఆనందపడతాడు. అలాగే చూస్తూ ఉన్నాం. తర్వాత సువార్త పనిలో తలాంతులు వాడకపోతే వచ్చే నష్టాలు. 5వదిగా సువార్త పనిలో తలాంతులు ఇచ్చాడు. ఒక తలాంతి ఇస్తే ఏం చేశాడు? ఒక తలాంతే ఉంది సామర్థ్యం, కానీ ఒక తలాంతులు కూడా ఏం చేశాడు? వెళ్ళిపోయి పాతి పెట్టేశాడు. వచ్చి విత్తన చోట కోసేటువంటి వాడివి కాబట్టి ఏం చేశాడు? అందుకనే పాతి పెట్టేశాడు అనేసాడు. లేదండి, యజమాని వచ్చాడు, ఏమన్నాడు? సోమరివైన చెడ్డ దాసుడు, వీడిని తీసుకెళ్ళిపోయి ఆ చీకటి గల యొక్క వాటిలో పడేయండి అని అంటూ ఉంటాడు. అలాగే మన మౌనంగా ఉంటే ఆత్మలు నశించిపోతాయండి. మనం మౌనంగా ఉంటే అనేక మంది, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగానే ఉన్నారు. మనకి ఒకటి సామర్థ్యం ఇతరులకు బయట అనేక మంది మన స్వార్థ ప్రకటించడానికి అవకాశం. మనం మౌనంగా ఉంటే అనేక మంది నశించిపోతూ ఉంటారు. ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం వాస్తవానికి సంఘ కాపరి, సంఘ పెద్దలు వారు సంఘాన్ని కాపరులుగా ఉన్నటువంటి వారికి తెలియపరుస్తూ ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో ఆవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా ప్రవక్తకు తెలియజేస్తున్నారండి. ప్రవక్తకి వెళ్ళి ఒక సమాచారం తెలియజేయమంటే అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతను జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలని వాని హెచ్చరిక చేయకయు నుండి ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషం బట్టి మరణం అగును, కానీ అతని రక్తం నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఇదిగో తన మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు, పాప ఊపిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉంటే తను నశించిపోతాడు. కాబట్టి దుర్మార్గునికి, ఆ స్థితిలో ఉన్నటువంటి పాపిగా ఉన్నటువంటి వాడికి ఏం చేయాలా? వెళ్ళి హెచ్చరించాలి. వానికి వాక్యాన్ని ఎలాగ చెప్పాలో కృపా సహితంగా వానికి చెప్పాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. వాడు అనేక ప్రయత్నాలు చేసినప్పుడు కూడా వినలేదు అనుకోండి, కానీ మొదటికి ఏం చేయాలి? తను వెళ్ళి ప్రకటన చేయాలా, చెప్పాలి. అనుకున్నట్టు మన వెలుగు ఎంత వెలిగించడం అంతవరకు వెలిగించగలిగేటువంటి వారిగా ఉండాలి. కానీ నీకు 5 తలాంతులు ఉన్నప్పుడు కూడా 1 తలాంతికి చేయకూడదండి.
నీకు 5 తలాంతుల సామర్థ్యం ఉంటే నువ్వు 5 తలాంతులు అంటే నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ శక్తితో చేయాలి, పూర్ణ బలంతో మన పని జరిగించాలి. దేవుడిని ప్రేమించేటువంటి వారు అయితే ఒకవేళ ప్రకటించాడు అనుకోండి, అతని రక్తముకు నీ ఉత్తరవాదిగా ఎంచుదును. అతనికి వెళ్ళి చెప్పట్లేదు అనుకోండి, అతను నశించడానికి నువ్వు ఉత్తరవాది అయిపోతావు, జాగ్రత్త. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయకు, అతను తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి మరులన ఎడల అతను తన దోషమును బట్టి మరణమవుని కానీ నీవు ఆత్మను తప్పించుకుంది. ఒకవేళ నువ్వు వెళ్ళి ప్రకటించావు, వాడు మారట్లా, నువ్వైతే తప్పించుకుని నీ బాధ్యత నువ్వు చేసావు కదా, నీ తలాంతిత నువ్వు వినియోగించావు కదా, నీ తలాంతిత నువ్వు వినియోగించావు, నీకు ఎప్పుడైనా సామర్థ్యాన్ని నువ్వు తెలియపరుస్తూ ఉన్నావు. అయితే నీవైతే ఉత్తరవాదిగా తప్పించబడతావు అనేటువంటి విషయం ఈ సంఘ కాపీ తెలుపుతూ ఉన్నాడు. అలాగే సంఘం బలహీనంగా మరియు స్తబ్దుగా మారుతుంది ఎప్పుడంటే సువార్త పనిలో తలాంతులు ప్రతి ఒక్కరు వినియోగించిపోతే సంఘం ఏమైపోతుందండి, సంఘంలో సంఖ్యలు పెరగరు, నాణ్యత పెరిగేటువంటి అవకాశం లేదు. అలాగే సంఘం ఏమవుతుందంటే బలహీన పడుతూ ఉంటుంది. బలహీన పట్టడానికి గత వారం చెప్పుకున్న సువార్థికుడు యొక్క మౌనమే కాదు, ప్రతి ఒక్కరు కూడా బాధ్యత అనేటువంటి విషయాన్ని గురించి మనం గత వారం చూసాము. సంఘం బలహీనంగా మరియు స్తబ్దుగా మారుతుంది. అలాగే తీర్పు దిన దేవుడు అడుగుతాడు. ఏమడుగుతాడండి? తీర్పు దిన ఏమడుగుతాడంటే, ఎందుకు మీరు మీ తలాంతులను, మీ స్వరాన్ని, మీ అవకాశాన్ని పాతిపెట్టారు? మీకు ఇచ్చినటువంటి స్వరం ఉంది, వెళ్ళి మాట్లాడడానికి అవకాశం ఉంది. ఎందుకు మీకు వచ్చిన అవకాశాలని సమయం పోనీ యొక్క సద్వినియోగం చేసుకుంటూ ఎందుకు అవకాశాన్ని మీరు పాడు చేసుకుంటూ ఉన్నారు? మీకు ఇచ్చినటువంటి తలాంతులను పాడు చేసుకుంటున్నారు, మీ అవకాశాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు, దేవుడు అడుగుతాడు. కాబట్టి ఉదాహరణ, తర్వాత సువార్త పనుల తలాంతులను వాడకపోతే నష్టాలు చూస్తున్నామండి. వాడకపోతే ఏంటి నష్టాలు అంటే, ఉదాహరణ చూస్తాము. ఔషధం ఉన్న వ్యక్తి, ఒక మెడిసిన్ ఉందండి, ఒక మెడిసిన్ ఉంది, ఒక మందు ఉంది, ఒక రోగానికి ఒక మందు, అవునా? డాక్టర్ ఒక రోగానికి చెప్పాను, డాక్టర్ ఏం చేస్తారు? హాస్పిటల్ యొక్క పనితీరేంటి? పని ఏంటి? ఇతరులకి రక్షించడం, బాగు చేయడం. సంఘం యొక్క పని ఏంటి? ఇతరులకు సువార్త ప్రకటించడం. ఒకవేళ ప్రకటించట్లేదండి, గుండె చప్పుడు ఆగిపోయినట్లు. అదే ఆ హాస్పిటల్ కూడా ఇతరులకు బాగు చేయట్లేదు అనుకోండి, దాని పని కూడా వృధా. అలాగనే ఔషధం ఉన్న వ్యక్తి దాన్ని తన అనారోగ్య పొరుగు వారితో దానికి నిరాకరిస్తే, ఇక్కడ చూడండి, రిఫ్యూజింగ్ మెడిసిన్, ఈయన అనారోగ్యంతో ఉన్నాడు, ఈయన దగ్గర దానికి సంబంధించిన మందు ఉంది, అవునా? దీనికి సంబంధించిన మందు ఉంది. ఈ మందును ఇతని దగ్గరే ఉంటున్నాడు, కానీ పంచుకోవడం నిరాకరించాడు అనుకోండి, పంచుకోవట్లేదు అనుకోండి, ఏమైపోతాడు? అతను నశించిపోతాడు. అంటే నీ తలాంతులను ఉపయోగించుకో, నువ్వు కూడా ఉత్తరవాదిగా ఉంటావు, జాగ్రత్త. నీ తలాంతుల దగ్గర మెడిసిన్ ఉండి కూడా నువ్వు పంచుకోపోతే నువ్వు ఉత్తరవాదిగా ఉండిపోతూ ఉంటావు. కాదు చూసినట్లయితే ఏం చేయాలంట? దాని అనారోగ్య పరివర్తన పంచుకోపోతే నిరాకరిస్తే, అలాగనే ఆత్మీయం కూడా చూడండి, ఇక్కడ ఆత్మీయమైనటువంటి పతనావస్థలో ఉన్నాడు ఈయన, ఆత్మీయంగా అక్కడ పతనావస్థలో ఉన్నాడు. అంటే పాపంలో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు. ఆ లోకంలో ఉన్నప్పుడు ఆత్మీయంగా కూడా చాలా మంది సువార్త లేక నశించిపోతున్నారు. మనం మౌనంగా ఉంటామా? ఆత్మీయంగా కూడా లోకంలో ఉన్నటువంటి మన తోబుట్టువులే కావచ్చు, మన ఇంట్లో వారే కావచ్చు, అనేక మంది కావచ్చు, వారు కూడా ఆత్మీయంగా ఏంటి అంటే నశించేటువంటి స్థితిలో ఉన్నారు, నిత్య నాశనానికి వెళ్ళేటువంటి స్థితిలో ఉంటే వారిని ఏం చేయాలంటే ఆ యొక్క నిత్యత్వానికి నడిపించేటువంటి యొక్క బాటలో వారిని నడిపించేటువంటి వారితో వారితో పంచుకోవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఆత్మను కాలిపు అగ్నిలోంచి లాగేసినట్టు అంటాడండి. ఒక ఆత్మను రక్షిస్తే అగ్నిలో నుంచి వారిని కాపాడినట్టు. అలాగే నువ్వు ఒకరికి సువార్త ప్రకటించి వారిని రక్షిస్తున్నావంటే నిత్య అగ్ని నుంచి వారిని రక్షిస్తున్నావు. నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిత్య అగ్ని నుంచి వారిని కాపాడేటువంటి వ్యక్తిగా ఉంటావనే విషయం మనకి యాకోబు గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ముగింపు చూసినట్లయితే సువార్త ప్రకటన సంఘం యొక్క ప్రాముఖ్యమైనటువంటి పని అండి. ఇట్స్ హార్ట్ బీట్ అన్నాం, అది గుండె చప్పుడు లాంటిది. కాబట్టి దేవుడు మీకు తలాంతులను అప్పగించాడు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తలాంతి ఇచ్చాడు, ఇవ్వకుండా ఎవడలేడుగా. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏదో ఒక తలాంతి ఇచ్చాడు. మనం చూసుకున్నాం, గత 2 వారాలు కూడా చూసాం. మనము వ్యక్తిగతంగా ఎలాగ దాన్ని ఉపయోగించాలి తలాంతులను, తర్వాత సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎలా వినియోగించాలి, ఇప్పుడు సువార్త పరిచర్యలో, సువార్త పనిలో ఏ విధంగా తలాంతులను ఉపయోగించాలో చూస్తూ ఉన్నాము. దేవుడు మీకు తలాంతులు అప్పగించాడు. మీ స్వరం ద్వారా కీర్తనల సంఘంతో కలిపి కీర్తనలు పాడవచ్చు, మీ స్వరం ద్వారా లేకపోతే మీకు ఇచ్చినటువంటి వాయిస్ ద్వారా ఇతరులకు ఇవాంజలైజ్ చేయొచ్చు, ఇతరులకి సువార్త ప్రకటించవచ్చు. మీ స్వరం, మీ తలాంతులు, మీకున్నటువంటి తలాంతులు కావచ్చు, ఏ సామర్థ్యం కలిగి తలాంతులు అంటే మీ తలాంతులు కావచ్చు, మీ వనరులు కావచ్చు, మీకున్నటువంటి వనరులు కావచ్చు, మీకున్న అవకాశాలు కావచ్చు,
మీ యొక్క ఆతిథ్యం కావచ్చు, మీ యొక్క ప్రార్థనలు కావచ్చు, అలాగే మీకు సహాయం చేసేటువంటి, దానం చేసేటువంటి దాతృత్వ గుణం కావచ్చు, కెపాసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు అప్పగించినటువంటి తలాంతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేని కొరకు ఉపయోగించాలంటే ప్రభు యొక్క పని కొరకు, పరిచర్య కొరకు వినియోగించవలసినటువంటి వారుగా ఉన్నాడు. కాబట్టి దేవుడి అప్పగించిన తలాంతుల్లో పాతి పెట్టకూడదు, దాచకూడదండి. దాచొద్దు, అలాగనే వాటిని పాతి పెట్టొద్దు. ఆదిమ సంఘ శిష్యుల వలె సువార్త ప్రకటించాలి. ఆదిమ సంఘ శిష్యులు ఏ విధంగా అయితే వారు చెదిరిపోయినప్పటికి కూడా, హింస కలిగినప్పుడు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి వారు ఎలాగ సువార్త ప్రకటించారో, అలాగనే మనం కూడా సువార్తను మనకున్నటువంటి సామర్థ్యం ప్రకారంగా సువార్తను ప్రకటించేటువంటి వారుగా ఉండాలి. అలాగే ఆ సువార్త ఆహ్వానం, ఇప్పుడు మీరు క్రీస్తులో లేని వారుగా ఉన్నట్టు, ఇంకా క్రీస్తులో రక్షణ పొందకుండా ఉన్నట్లయితే, క్రీస్తు వెలుపట రక్షణ లేదు గనక సువార్త పనిలో మీ తలాంతును వినియోగించాలంటే మొదటిగా క్రీస్తు ప్రభు సంఘంలో చేర్చబడాలి, ఆయన రక్తంలో కడగపడాలి. అప్పుడే మీరెవరో ఆయనకి కూడా ఆయనతో సహవాసం కొనసాగించేటువంటి వారుగా ఉంటారు. కనుక మీరు విశ్వసించండి, వినండి, వాక్యాన్ని వినటువంటి మీరు. కాబట్టి యవ్వన దశలోనే క్రీస్తు ప్రభులోకి రావాల్సినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఏ వయసు వారైనా సరే రక్షణ అవసరం కనుక ఆ యొక్క రక్షణ పొందినటువంటి వారు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని, దేవుడు ఇచ్చినటువంటి రక్షణను పొందుకునేటువంటి వారుగా, బాప్తిసం తీసుకునేటువంటి వారుగా ఆ యొక్క పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకునే సంఘములో అవయవాలుగా చేర్చబడాలి. క్రీస్తు కొరకు పనిచేసేటువంటి వారుగా, క్రీస్తు సంఘ సేవాభివృద్ధి కొరకు పనిచేసేటువంటి వారుగా, అలాగనే ఇవాంజలిజంలో, సువార్త పనిలో పాలిభాగస్తులు అవ్వాలంటే మొదటిగా సంఘములో ఉండాలి. సంఘం వెలుపల ఉంటే కాదు, సంఘంలో వెలుపల ఉండాలి, ఆయన స్వీకరించబడాలి, అలాగే రావాలి. అలాగే క్రైస్తవులు అయినప్పటికి కూడా, సంఘంలో చేర్చబడినప్పుడు కూడా తలాంతులు పాతి పెట్టేటువంటి వారుగా, తలాంతులు దాచేటువంటి వారుగా ఉన్నట్టే ఈ రోజే పశ్చాత్తాపడండి, మరలా తిరిగి మీ తలాంతులను క్రీస్తు ప్రభు కొరకు వినియోగించేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి మీరు చేరుకునే ఒక్క ఆత్మ కూడా దేవునికి చాలా విలువైనదండి. మీరు చేరుకునే సువార్త పరిచర్య ప్రయాణంలో మీరు చేరుకునేటువంటి ప్రతి ఆత్మ కూడా అది దేవునికి చాలా విలువైనది. మనం చాలా దేవుడి దృష్టిలో మనుషులు మనము చాలా విలువైనటువంటి వారుగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని గురించి, దాని కొరకు యేసుక్రీస్తు వారు మనము దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు కూడా, పాపిగా ఉన్నప్పుడు కూడా, శత్రులుగా ఉన్నప్పుడు కూడా మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు అనేటువంటి విషయం మనకి గ్రంథం తేటగా తెలియజేస్తుంది. కాబట్టి సువార్త ప్రకటన కొరకు, పరిచర్య కొరకు మీ యొక్క సహకారం అందించేటువంటి వారుగా ఉండాలి. సువార్తను ప్రకటన చేసేటువంటి వారుగా ఉండాలి, ప్రకటన చేసేటువంటి వారికి సహకారులుగా ఉండేటువంటి వారుగా ఉండాలి. మనకి ఇవ్వబడినటువంటి అవకాశాలు, వనరులు, తలాంతులు క్రీస్తు ప్రభు పని కొరకు మనందరం కూడా వినియోగించేటువంటి వారుగా ఉండాలి. అనేక మంది ఎవరైతే నశించిపోతున్నటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా మనము రక్షణ మార్గంలో నడిపించేటువంటి వారుగా ఉండాలని కోరుకుంటూ ఇంతవరకు శ్రద్ధగా వాక్యం మీ అందరూ కూడా ప్రభు నామాన నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి.